సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రోదసిలోకి శుభయాత్ర, యోగాంధ్ర అంచనాలకు మించి సక్సెస్, ప్రధాని మోదీ, క్వాంటం వచ్చేస్తోంది, పోలవరం చకచక, అణు కార్యక్రమం చేపడితే ఇరాన్ పై మళ్లీ దాడి, కంప్యూటర్ ఆపరేటర్ కోట్లు కొల్లగొట్టాడు, వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తనే కడతీర్చింది, ఆహారాలను పోషకాలతో ఇలా నింపుకోండి. ఈరోజు వార్తలను చూద్దాం. రోదసీలోకి శుభయాత్ర. భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యయనానికి తెరలేచింది. 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోస్తూ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ అయిన మన వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి దూసుకువెళ్లారు. మరో ముగ్గురితో కలిసి భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుండి యాక్సియం 4 మిషన్లో భాగంగా స్పేస్-ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆయన పయనమయ్యారు. గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఆయన ఐఎస్ఎస్కు చేరుకుంటారు. 14 రోజుల పాటు అక్కడ గడుపుతారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ యాత్ర ఎట్టకేలకు విజయవంతం అవుతోంది. భారత తొలి వ్యోమగామి రాకేష్ శర్మ తరువాత 41 ఏళ్ల తరువాత ఈ అద్భుతాన్ని సాధించిన శుభాంశు శుక్లాకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి, కేబినెట్ శుభాకాంక్షలు తెలియజేశారు. యోగాంధ్ర అంచనాలకు మించి సక్సెస్. అంతర్జాతీయ యోగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అంచనాలకు మించి సక్సెస్ అయిందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రశంసించారు. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన గత వారంలో తాను పాల్గొన్న దేశ విదేశీ పర్యటనలు, ఇతర అధికారిక కార్యక్రమాల గురించి వివరిస్తూ యోగాంధ్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 30 రోజుల పాటు సమాజంలోని అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ యోగాంధ్రను ఎలా నిర్వహించారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని అడిగాను. ఆ నివేదిక వచ్చిన తర్వాత అధ్యయనం కోసం అన్ని రాష్ట్రాలకు పంపుతాను. ఒక మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా ఎలా నిర్వహించాలనేది చంద్రబాబు, లోకేష్లు చేసి చూపించారు. దీన్ని మిగతా వారంతా ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. పోలవరం చకచక. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా పుంజుకుంటున్నాయి. పాపికొండల మధ్య గోదావరి, ప్రాజెక్టు చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం, స్పిల్వే నుంచి రాజమండ్రి వైపు నీటి ప్రవాహం, ఎగువ కాపర్ డ్యాం, స్పిల్వే రోడ్డుతో పోలవరం, తూర్పుగోదావరి వైపు రాకపోకలకు మార్గం, స్పిల్వేను ఆనుకుని ఉన్న కొండ దిగువన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైపు గోదావరిలో ఎగువ దిగువ కాపర్ డ్యాం మధ్య ఎర్త్-కమ్ రాక్ ఫిల్ డ్యాం గ్యాస్ 2లో చకచక సాగుతున్న డయాఫ్రమ్ వాల్ పనులు, దానిని ఆనుకుని గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీ చేసిన అంగుళూరులో ఈసీఆర్ఎఫ్ గ్యాస్ 1లో పునాది పనులు, దానికి ఎదురుగా జోరుగా సాగుతున్న విద్యుత్ కేంద్రం పనులు, ఎదురుగా కొండల్లో పోలవరం ఎడమ ప్రధాన కాలువ టన్నెల్ నిర్మాణం, అన్నింటినీ మించి భారీ యంత్రాలు, వాహన రాకపోకల సందడి, వీటన్నిటితో పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కలకలలాడుతోంది. క్వాంటం వచ్చేస్తోంది. సాంకేతిక విప్లవంలో మరో ముందడుగుగా భావించే క్వాంటం కంప్యూటింగ్కు వేగం అనూహ్యంగా ఉంటుందని సీఎంఓ కార్యదర్శి ప్రద్యుమ్న అన్నారు. 2029 నాటికి ఈ టెక్నాలజీ విప్లవాత్మకంగా మారుతుందని అన్నారు. వచ్చే జనవరిలో అమరావతి రాజధానిలో దేశంలోనే మొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అన్నారు. వ్యాలీ నిర్మాణ డిజైన్లు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 30న విజయవాడలో క్వాంటం కంప్యూటింగ్ నేషనల్ వర్క్షాప్ జరగనున్న నేపథ్యంలో బుధవారం విజయవాడలో అవగాహన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రద్యుమ్నతో పాటు ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, టీసీఎస్ సలహాదారు అనిల్ ప్రభాకర్, ఐబీఎం డైరెక్టర్ అమిత్ సింగ్, ఎల్జీఐ మైండ్ ట్రీ లీడ్ విజయరావు పాల్గొన్నారు.
అణు కార్యక్రమాన్ని చేపడితే ఇరాన్పై మళ్లీ దాడి. మరోమారు అణు కార్యక్రమాన్ని ప్రారంభిస్తే మళ్లీ దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ యురేనియం శుద్ధికి స్వస్తి పలకాలని హితవు పలికారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని వెనక్కి పెట్టేశామని పునరుద్ఘాటించారు. వైట్ హౌస్లో తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో నాటో సదస్సు నిమిత్తం నెదర్లాండ్స్కు వెళ్లే ముందు ఆ తరువాత ఆయన విలేకరులతో పలు అంశాలపై మాట్లాడారు. ఇరాన్లో ప్రభుత్వ మార్పు అవసరమా అని విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేమీ ఉండదన్నారు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. అన్ని సమస్యలు త్వరలోనే సద్దుమణుగుతాయి. ప్రభుత్వ మార్పు వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ఇరాన్లో మా లక్ష్యం అణు కార్యక్రమాలను అడ్డుకోవడమే, నాయకత్వ మార్పు కాదని వ్యాఖ్యానించారు. ఓటర్లకు బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఓటర్లకు పుట్టిన తేదీ, జన్మించిన ప్రదేశంతో కూడిన ధృవపత్రాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితాలో అనర్హులు, అక్రమ వలసదారులను ఏరివేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనికి గాను ఓటర్ల జాబితాలో స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ను ప్రారంభించింది. 2003లోనే ఎస్ఐఆర్ను నిర్వహించారు. అయితే అప్పట్లో ఆయా వివరాలు ఇవ్వని వారు ఇప్పుడు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 1987 కంటే ముందు జన్మించిన వారు తాము పుట్టిన తేదీ, ప్రదేశంతో పాటు భారత పౌరుడినని పేర్కొంటూ స్వీయ ధృవీకరణ పత్రాన్ని అందించాలి. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తను కడతీర్చింది. అనంతపురం రూరల్ మండలం అంకంపల్లి పంచాయతీలోని సదాశివ కాలనీకి చెందిన నరసాపురం సురేష్ బాబు అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య అనిత, ఇంటర్ చదివిన కొడుకు ఉన్నారు. కుమార్తె ఏడాదిన్నర క్రితం చనిపోయింది. అనిత నగరంలోని ఫస్ట్ రోడ్లో ఉన్న ఒక హోటల్లో పనిచేసేది. ఆమెకు 2 నెలల క్రితం ఆత్మకూరు మండలం గురుదిండ్లకు చెందిన అవివాహితుడైన పండ్ల వ్యాపారి బాబా ఫక్రుద్దీన్తో పరిచయం అయింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి బంధంపై అనిత భర్తకు అనుమానం వచ్చింది. దీంతో ఆమెను నిలదీసేవాడు. ఈ విషయం ఆమె తన ప్రియుడితో చెప్పింది. ఆపై తమ అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడని, సురేష్ను కడతీర్చాలని ఇద్దరు కుట్ర పన్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను రాత్రి మూసేసిన తర్వాత తన భర్త 2 వీలర్పై ఇంటికి వస్తారని, ఆ మార్గంలో చంపేయాలని అనిత తన ప్రియుడికి సూచించింది. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో బైక్పై ఇంటికి వస్తున్న సురేష్పై అక్కంపల్లి, రావణాపల్లి మధ్యలో నల్లలమ్మ గుడి వద్ద బాబా ఫక్రుద్దీన్ దాడి చేశాడు. ఖాళీ సీసాతో కొట్టడంతో సురేష్ బైక్పై నుండి కింద పడ్డాడు. ఆ తరువాత స్క్రూ డ్రైవర్తో అతన్ని పొడిచి చంపేశాడు. హత్యకు కుట్ర చేసింది భార్య అనిత కాగా, హత్య చేసింది ఆమె ప్రియుడేనని 6 గంటల వ్యవధిలోనే పోలీసులు గుర్తించారు. వెంటనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. బిరబిర కృష్ణమ్మ బిరబిర పరుగులు పెడుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టును బుధవారం 70,000 క్యూసెక్కుల వరద రాగా గేట్ల ద్వారా 27,000, జల విద్యుత్ ఉత్పాదనతో 42,000 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు 68,000 క్యూసెక్కుల వరద చేరుతుండగా గేట్ల ద్వారా 50,000 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 52,000 క్యూసెక్కుల వరద రాగా 55,000 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 58,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 103.89 టీఎంసీలు నిల్వ ఉంది. కంప్యూటర్ ఆపరేటర్ కోట్లు కొల్లగొట్టాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మీ సేవ కేంద్రం నిర్వహిస్తూ నకిలీ ఈ స్టాంపుల కుంభకోణానికి తెరలేపిన బోయ ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. 2019లో మీ సేవ కేంద్రం పెట్టి కేవలం 6 ఏళ్లలో కోట్లకు పడగలెత్తినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆయన భార్య బ్యాంక్ ఖాతాల్లో 1 కోటికి పైగా నగదు ఉన్నట్లు తేలడాన్ని బట్టి అతడి అక్రమాలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చు. ఎస్ఆర్సి ఇన్ఫ్రా కంపెనీ ఆడిట్తో వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఎర్రప్ప బాగోతాలు బయటపడుతున్నాయి.
మీ ఆహారాన్ని పోషకాలతో ఇలా నింపుకోండి. కొన్ని పదార్థాల్లోని పోషకాలు ఇంకొక పదార్థంలోని ఇతర పోషకాలతో జత కలిసినప్పుడే ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఉదాహరణకు పుచ్చ ముక్కల మీద కొద్దిగా ఉప్పు చల్లుకుని తింటే పుచ్చలోని పొటాషియం ఉప్పులోని సోడియంతో జతకట్టి మనలోని ఎలక్ట్రోలైట్స్ సంతులనానికి సహాయపడతాయి. బాదం పప్పును చాక్లెట్తో కలిపి తింటే బాదంలోని విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు డార్క్ చాక్లెట్లోని ఫ్లావనాయిడ్స్తో కలిసి యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ పెరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఓట్స్ను పెరుగులో నానబెడితే ఓట్స్లోని ప్రీబయోటిక్ బీటా గ్లూకాన్ పెరుగులోని ప్రోబయోటిక్స్తో కలిసి పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చెందిస్తాయి. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బ్రకోలీని ఆవాలతో కలిపి తీసుకుంటే ఆవాలలోని ఎంజైమ్స్ బ్రకోలీలోని సల్ఫోరమైన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ శోషణకు తోడ్పడుతుంది. అలాగే గ్రీన్ టీలో నిమ్మరసం కలుపుకొని తాగితే నిమ్మరసంలోని విటమిన్ సి గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లను శరీరం మెరుగ్గా శోషించుకుంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం. వాయవ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రహస్యంగా అణ్వస్త్ర బాలిస్టిక్ క్షిపణి తయారీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ దుశ్చర్య. అమెరికాను తాకే సామర్థ్యం వాటి సొంతం. వాషింగ్టన్లోని పలు నిఘా సంస్థల వెల్లడి. 430 రూపాయలకే మలేరియా వ్యాక్సిన్. మలేరియా వ్యాక్సిన్ మరింత మంది పిల్లలకు అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత బయోటెక్ ఇంటర్నేషనల్ బహుళజాతి ఫార్మా కంపెనీ జిఎన్కే పిఎల్సి నిర్ణయించాయి. 9 ఏళ్ల పిల్లోడు కార్లసన్కు చెమటలు పట్టించాడు. 5 సార్లు వరల్డ్ ఛాంపియన్ నార్వే దిగ్గజ గ్రాండ్ మాస్టర్ మ్యాగ్నస్ కార్లసన్కు 9 ఏళ్ల చిన్నోడు ఆరిత్ కపిల్ చెమటలు పట్టించాడు. ఎర్లీ టైటిల్ ట్యూస్డే అనే ఆన్లైన్ టోర్నీలో బుధవారం వీరిరువురు తలపడ్డారు. నిర్ణీత సమయం ముగియడానికి వేసిన 2 ఎత్తుల ముందు వరకు కార్లసన్పై కపిల్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.